మీలో చాలామందికి మహాభారతం తెలిసే ఉంటుంది. అందులోని కుంతీదేవి పాత్ర గురించి కూడా తెలిసే ఉంటుంది. కుంతీదేవికి 5 కొడుకులతో పాటు కర్ణుడు గూడా ఉంటాడు. కర్ణుడిని చిన్నప్పుడే నదిలో వదిలేస్తుంది. తర్వాత సూతపుత్రుడిగా ఎదిగి తన సామర్థ్యాల్ని చాటి చెప్తాడు అందరికీను. దుర్యోధనుడితోటి స్నేహం చేస్తాడు. ఈడేంట్రా మహాభారతం చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్‌నే ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్స్ తోటి మన నేటివిటీకి తగ్గట్టు ఒక సినిమాగా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అదే 'దళపతి' మూవీ. సేమ్ కాన్సెప్ట్. మహాభారతంలో ఉన్న కాన్సెప్ట్‌నే సినిమా కింద క్రియేట్ చేసి అందరినీ షాక్‌కి గురయ్యేలా చేశారు. ఫస్ట్ 'మహాభారతం' వినండి. తర్వాత 'దళపతి' సినిమా చూడండి. సేమ్ కాన్సెప్ట్. కానీ మహాభారతంలోని కుంతిదేవిని కర్ణుడు తర్వాత కూడా పట్టించుకుంటాడు. కానీ అదే కాన్సెప్ట్‌ని 'దళపతి' మూవీలోని రజనీకాంత్ గారితోటి కొన్ని ఇమాజినేషన్ క్యారెక్టర్స్ తోటి మణిరత్నం గారు డైరెక్ట్ చేసిన ఈ ఫిలిం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పటికీ మన ఇతిహాసాల మీద కథలు రెడీ చేసుకొని వాటిని బేస్ పాయింట్‌ని తీసుకొని ఆ కాన్సెప్ట్‌ని ఇమాజినేషన్ క్యారెక్టర్స్ తోటి కథలు రెడీ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్. అందులోని 'దళపతి' మూవీ ఒకటి. ఇది కూడా ఒక చిన్న మహాభారతంలో ఒక చిన్న పాయింట్‌నే ఇంతలా సినిమా తీసాడంటే అర్థం చేసుకోండి. మణిరత్నం గారు ఎంత గొప్ప డైరెక్టర్ అనేది. ఎనీవే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.